అయ్యయ్యో తోటకూర కాడలు పడేయకండి. ఇలా ఒక మంచి రెసిపీ తయారు చేద్దాం. హాయ్ హలో నమస్తే అందరికీ. వెల్కమ్ టు గీతా ఫుడ్ కోర్ట్ ఛానల్. తోటకూర కాడలతో ఇలా మంచి రుచికరమైన కర్రీని ప్రిపేర్ చేద్దాం. ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఉల్లిపాయలు, టమాటా ముక్కలు, కొంచెం ఆయిల్, ఉప్పు, కారం, కొంచెం పసుపు. అలాగే ఇప్పుడు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకుని కల్లా పెట్టుకుని ఆయిల్ పెట్టుకుందాం. ఆయిల్ వేసేసుకొని అది బాగా హీట్ అయిన తర్వాత ఉడకబెట్టేసిన గుడ్లని బాగా ఫ్రై చేసుకుందాం. గుడ్లని నేను ఆప్షనల్గా తీసుకున్నాను, కానీ గుడ్లు వేసుకోకపోయినా సరే మంచిగా టేస్టీగా ఉంటుంది. గుడ్లు బాగా ఎర్రగా వేగిన తర్వాత వాటిని తీసేసుకొని తర్వాత ఎండు రొయ్యలు కూడా నేను ఆప్షనల్గానే తీసుకున్నాను. వాటిని వేసుకోకపోయినా కర్రీ అనేది సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఇవి వేసుకోవడం వల్ల మంచి స్మెల్తో పాటు మంచి టేస్ట్ కూడా వస్తుంది. బాగా ఎర్రగా ఎక్కిన తర్వాత వాటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఈ లోపల మీరు లైక్ చేయడం మర్చిపోద్దు. మీరు లైక్ వల్ల వీడియో మరి కొంతమందికి వెళ్తుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఆయిల్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. సిమ్లో పెట్టుకొని బాగా ఎర్రగా వేగేలాగా ఫ్రై చేసుకుందాం. దాంట్లో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేద్దాం. ఇలా ఎప్పుడైనా మీరు ఫ్రై చేస్తే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి. ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి కూడా కామెంట్ చేయండి ఎలా ఉందో అని చెప్పి. ఇంకా ఉల్లిపాయలు ఇంకా కొంచెం మగ్గాలి. బాగా మగ్గిపోయిన తర్వాత ఇలా బాగా మగ్గిన తర్వాత దాంట్లో మనం శుభ్రంగా కోసుకున్న తోటకూర కాడ ముక్కల్ని వేసేసుకుందాం. వేసేసుకొని అవి కూడా బాగా మగ్గే వరకు బాగా కలుపుకుందాం. కొంచెం మూత పెడితే బేగా మగ్గవుతుంది. నేను మూత పెట్టి తీసేసిన తర్వాత మీకు వీడియో చూపించడం వల్ల నేను మూత పెట్టడం అనేది కనిపించలేదు. సో అలా బాగా దగ్గరికి మగ్గిపోయిన తర్వాత దానిలో టమాటా ముక్కలు కూడా వేసేసుకోవచ్చు. టమాటా ముక్కలు వేసేసుకున్న తర్వాత అవి కూడా బాగా మగ్గే వరకు మనం మూత పెట్టుకొని సిమ్లోనే బాగా వేగించుకుందాం. ఇప్పుడు చూడండి, కొంచెం వేగింది. ఇంకా కొంచెం వేగిన తర్వాత మనం దాంట్లో కారం వేసేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు పూర్తిగా వేగిపోయింది. మంచిగా ఆయిల్ తేలేలాగా మంచిగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు దాంట్లో మనం కారం వేసేసుకోవచ్చు. కారం వేసేసుకొని కారం పచ్చివాసన పోయే వరకు కొంచెం వేపుకుందాము. ఇలా బాగా ఫ్రై చేసిన తర్వాత తోటకూర కాడలు కూడా బాగా మగ్గినట్టు కనిపిస్తున్నాయి. ఇలా మగ్గిన తర్వాత దాంట్లో కొంచెం వాటర్ వేసుకుందాం. లోపల లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేస్తే మాకు సపోర్ట్ చేసినట్టు మాకు ఒక మంచి ఫీలింగ్ కలుగుతుంది. ఇంకా మంచి మంచి రెసిపీస్ చేయడానికి మాకు మంచి సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో వాటర్ వేసేసుకున్నాం కదా, ఇప్పుడు వేయించి పెట్టుకున్న ఎండు రొయ్యలు కూడా వేసేసుకుందాం. తర్వాత ముందుగా వేయించి పెట్టిన గుడ్లు కూడా దీంట్లో వేసేసుకుందాం. వేసేసుకొని ఒక 4 నుంచి 5 నిమిషాల వరకు మనం బాగా ఉడికించుకుందాం. ఉడికిన తర్వాత చూడండి, మంచి స్మెల్, ఎంత మంచి స్మెల్ వస్తుందంటే ఆయిల్ తేలే వరకు కూడా మనం బాగా ఉడికించుకొని ఎండు రొయ్యలు వేసిన వలన చాలా మంచి వాసన వస్తుంది. టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది. చూడండి, మనం తోటకూర ముక్కలు అన్నీ కూడా మంచిగా ఉడికినాయి. ఇవన్నీ మనం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం కొత్తిమీరతో అలా కొంచెం డెకరేట్ చేసి గార్నిష్ చేసి. చూడండి, తోటకూర కాడలతో మంచి రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఎలా ఉందో చెప్పండి కామెంట్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.